హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంలోపు ముందస్తు ప్రక్రియల ముగించేందుకు చర్యలైతే చేపట్టబోతున్నారు. ఇక అర్హత కలిగినటువంటి ప్రతి పౌరుడు పేరు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మనకు 2022 జాబితాలో మనకు సిఇఓ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి అయితే ఉంచారు. ఇక్కడ మనకు ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదు చేసుకోవడము, మరణించిన వారి యొక్క పేర్లు తొలగించకపోవడము వంటి కారణాలతో ఓటరు జాబితాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. 2022లో ఆంధ్రప్రదేశ్లో మనకు ఇక్కడ కొంతమంది ఓటర్లు ఇలా అయితే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఓటర్ల వివరాలను 2022 జాబితాలో పోల్చే ప్రక్రియను బూత్ లెవెల్స్ ఆఫీసర్లు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్ తమ యొక్క వివరాలను నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 2022 మనకు వివరాలను ఓటర్లు ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్లో మీరు నమోదైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఒకవేళ 2022 జాబితాల్లో మీ పేరు కనిపించకపోతే ఆ సమయంలో నమోదు కాలేదని అర్థమైతే చేసుకోవాలి. అటువంటి వారు తల్లిదండ్రులు లేదా పూర్వీకుల వివరాలను గుర్తించి ఎన్యూమరేషన్ ఫామ్లో నమోదు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం సూచించింది. 2022 ఓటర్ల జాబితా ముద్రిత పత్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2022 నుండి ఎవరైతే ఓటర్లు ఉన్నారో మీ యొక్క పేర్లను ఎన్యూమరేషన్లో నమోదైతే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే, అంటే కొంతమంది చనిపోయిన వారి యొక్క ఓట్లు కూడా అయితే ఉన్నాయి. ఒకే ఓటు 4-5 ప్లేసెస్లో కూడా అయితే కొంతమంది అయితే నమోదైతే అయి ఉంటుంది. సో ఇలాంటి వాటిని అరికట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అయితే తీసుకొచ్చారు. ఇక బిఎల్ఓ లేదా ఈఆర్ఓలను సంప్రదించాల్సి అయితే ఉంటుందండి. విఆర్ఓలను ఎన్నికల సంఘం సూచించిన అవసరమైన పత్రాలు కూడా అయితే ఇచ్చారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం పిఎస్యులో ఉద్యోగి లేదా పెన్షన్కు జారీ చేసిన గుర్తింపు కార్డు, అలాగే 1/7/1987కు సంబంధించి ముందు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు, జనరల్ సర్టిఫికేటు, పాస్పోర్టు, గుర్తింపు పొందిన బోర్డులు, అలాగే శాశ్వత నివాస సర్టిఫికేటు, అడవి హక్కుల సర్టిఫికెటు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర కుల ధృవీకరణ పత్రము, జాతీయ పౌర రిజిస్ట్రేషన్ సంబంధించి ఆధార్ కార్డు, ఇవన్నీ మీరు తీసుకొని మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా ఏంటంటే ఇది ఎందుకు పెట్టారంటే, కొంతమంది ఏంటంటే చనిపోయి ఉంటారు, వారి ఓటు అలానే రన్నింగ్లో ఉంటుంది. సో వాళ్ళు ఓటు యాక్టివేషన్లోనే ఉంటుంది. సో వారి ఓటు అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే చనిపోయిన వారి ఓట్ అనేది డియాక్టివేట్ చేయాలి. సో ఇలా మీరు నమోదు చేసుకుంటే మీ యొక్క ఓట్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. ఒకవేళ నమోదు చేసుకోకపోతే ఆటోమేటిక్గా డియాక్టివేషన్ అయిపోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.